నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీరామ్. మనమైతే ఇప్పుడు వచ్చేసి రాహుల్ కళాకారు వాళ్ళ వర్క్షాప్ జరిగితే వచ్చినాం అనమాట. సో వినాయకులకైతే కలరింగ్ అయితే అయిపోయింది. మనం ఇప్పుడు ఎంటర్ కాగానే స్టార్టింగ్లో లోపలికి కూడా ఎంటర్ కాకముందరనే వినాయకుడు అయితే ఒకటి ముంబై స్టైల్ వినాయకుడు అయితే ఉంటుంది, మహారాజా వినాయకుడు. ఇది వచ్చేసి పక్కన రెండు వైపులు సింహాలు అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ ఇంకో వినాయకుడు, దీనికైతే ఏమి ఒరిజినల్ పంచేవి అయితే ఏం లేవు. రాహుల్ కళాకారు మొత్తంలో ఒకే ఒక్క వినాయకుడికి ఒరిజినల్ పంచ్ అయితే ఉంది. లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ మన ముంబై స్టైల్ గణేష్ ఐడాల్. సో చూసుకోవచ్చు, కుందన్ వర్క్స్ కూడా అయితే వస్తాయి వినాయకుడికి. కుందన్ వర్క్స్ రావని అయితే అనుకున్నాం, కానీ కుందన్ వర్క్స్ కూడా అయితే వచ్చాయి. చూసుకోవచ్చు వినాయకుడికి మొత్తానికి అయితే కుందన్ వర్క్స్ అయితే అద్దరిపోయింది వినాయకుడు. అండ్ రెడ్ కలర్ పంచ, గ్రీన్ కలర్ బార్డర్, పింక్ కలర్ బార్డర్, మొత్తం వినాయకుడికి వచ్చేసి హైలైట్ ఉంది. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఇంకో మహారాజా వినాయకుడు సిట్టింగ్ పొజిషన్ చూసుకోవచ్చు. టోటల్గా ముంబై స్టైల్ గణేష్కి ముంబై స్టైల్ గణేష్కి మాత్రమే ఒరిజినల్ పంచ అండ్ ధోతి వర్క్ ఇంకా కుందన్ వర్క్ కూడా అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు వినాయకులకి ఇక్కడ యాక్చువల్గా సింహాలు అయితే కూడా ఉండాలి. సో కొన్నిటికేమో సింహాలు ఉన్నాయి, కొన్నిటికేమో సింహాలు లేవు. విచిత్రంగా ఉంది మొత్తం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వినాయకుడికి అయితే సింహాలు అయితే ఉన్నాయి. సో చూసుకోవచ్చు బ్లూ కలర్ ధోతి అండ్ పింక్ కలర్ పంచ. అండ్ వినాయకుడు వచ్చేసి టోటల్గా ఇట్లా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇంకో వినాయకుడు పైన మాతా విగ్రహం అయితే ఉంటుంది. ఇదైతే పెట్టించుకోవచ్చు, కానీ రాహుల్ కళాకారు అన్న వాళ్ళు ఇదైతే ఒకటే తయారు చేశారు ఇది, ఎందుకంటే వాళ్ళ గల్లీలో కట్ట. సో చూసుకోవచ్చు, మీరు కావాలంటే అడిగి చేయించుకోవచ్చు కూడా ఈ వినాయకుడికి ఇట్లా పైన బ్యాక్గ్రౌండ్ని. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం రెయిన్బో బ్యాక్గ్రౌండ్, లంబోదరుడు, ఇదే మీ అందరికీ తెలిసిందే. అండ్ ఇక్కడ మన మహారాజా వినాయకుడు చూసుకోవచ్చు, ఇది వచ్చేసి ఒరిజినల్ పంచ. అండ్ చూసుకోవచ్చు మొత్తం వినాయకులు అయితే ముంబై స్టైల్ వినాయకులకి ఒరిజినల్ పంచ అయితే ఉంది. సో ముంబై వినాయకులు అంటే అన్నీ కాదు, ఓన్లీ ఏదైతే 15 ఫీట్ల వినాయకుడు ఇది ఏదైతే ఉందో 14-15 ఫీట్ల వినాయకుడు, దీనికి మాత్రమే ఒరిజినల్ పంచ కానీ ధోతి వర్క్ కానీ వస్తుంది. సో ఇవి మొత్తం. ఒకసారి అయితే మళ్ళీ మిగిలిన వినాయకుల దగ్గరికి కూడా అయితే వెళ్దాము. సో చూసుకోవచ్చు గ్రీన్ కలర్ పంచ, ఇదైతే గ్రీన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ మస్తు లుక్ అయితే ఇస్తుంది. అండ్ చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి ఒరిజినల్ ధోతి. అండ్ దీనికైతే కుందన్ వర్క్స్ లేవు, కానీ అంటే కొన్నిటికైతే ఉన్నాయి. అంటే ఫస్ట్ వినాయకుడికి అయితే ఉంది, మిగిలిన వాటికి కూడా అయితే చేస్తారు. అండ్ చూసుకోవచ్చు ఉంగరాలు అండ్ మొత్తం బ్రాస్లెట్స్ ఏవైతే ఉంటాయో మొత్తానికి అయితే హైలైట్ ఉంది. చిన్న వినాయకుడికి కూడా కళ్ళు అయితే కొంచెం చిన్నగా అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు. వినాయకుడు టోటల్ అయితే హైలైట్ అయితే ఉంది, కిరీటం కూడా మొత్తం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు విష్ణుమూర్తి బ్యాక్గ్రౌండ్ వాటితో. అండ్ ఇది కంప్లీట్ అయినాకంటే క్లారిటీకి ఇట్లా అయితే ఉంటుంది అనమాట, వినాయకుడు హైలైట్ అయితే ఉంది. సో చూసుకోవచ్చు సిల్వర్, మొత్తం సిల్వర్ దాంతో. అండ్ గరుడ దేవుడికి అయితే ఇట్లయితే ఉంటుంది. అండ్ సో పక్కన అయితే శేషనాగ్ అండ్ విష్ణుమూర్తి అవతారం అయితే ఉంటుంది పైన. సో ఇది. అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇది కూడా పెద్ద వినాయకుడు, సీతామాత రాధ అండ్ కృష్ణుడు. రాముడిది అయితే ఇంకోటి అయితే వేరే వైపు ఉంది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి గోమాత అండ్ మొత్తం బ్యాక్గ్రౌండ్తో కలిపి చెట్టు అదంతా మొత్తం బ్యాక్గ్రౌండ్ హైలైట్ అయితే ఉంది. ఇక్కడైతే పికాక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి వినాయకుల మెయిన్ షెడ్, ఇది ఫస్ట్ది. అండ్ సెకండ్ షెడ్ వచ్చేసి ఇంకో వైపు అయితే ఉంటుంది, దీని ముందరనే కానీ ఇంకో వైపు అయితే ఉంటుంది. సో మనదైతే ఒక వినాయకుడు అయితే బుక్ అయితే అయిపోయింది. సో అది వచ్చేసి మన వినాయకుడు ఆ సెకండ్ షెడ్లో అయితే ఉంది, అదొక వీడియో కూడా అయితే అప్లోడ్ అయితే చేస్తా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు షార్ట్స్ కూడా అయితే అప్లోడ్ చేస్తాను బుకింగ్. అండ్ ఇక్కడ ఇంద్రదేవుడు అండ్ ఇక్కడ మనకైతే శివుడు అయితే వస్తారు. అండ్ మనకి ఇక్కడైతే వినాయకుడు అనమాట, లంబోదరుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడు టోటల్గా ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు మనం. సో వినాయకుడికి
ఉన్న మొత్తం స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడైతే ఏనుగు, నేను ఇక్కడ చూసుకోవచ్చు. మొత్తం ఇక్కడ హైలైట్ ఉంది వినాయకుడు కానీ మొత్తం ఇక్కడ ఇంద్రదేవుడు స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఇంద్రదేవుడు మరియు శివుడు అయితే ఎక్కువ స్పెషాలిటీ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పక్కన కమలం కూడా అయితే ఉంటుంది ఆ వినాయకుడికి. సో వినాయకుళ్ళు అయితే ఇట్లా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వైపు ఇంకో వైపు వచ్చినట్టయితే ఇక్కడైతే వినాయకుల్లో సో హైలైట్ ఉంది ఈ వినాయకుడు నిజంగా. అంటే చూసుకోవచ్చు చెవు దగ్గర వినాయకుళ్ళు రెండు వైపులు, ఇంకా తలపైన శివలింగానికి పూజ చేస్తూ వినాయకుళ్ళు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చేతి పక్కన వినాయకుళ్ళు. విఘ్నేశ్వరులు నార్మల్గా లేరు. సో ఇది ఇంకో వైపు కూడా ఉంది, అటువైపు కూడా ఒకసారి అయితే వెళ్దాము. సో వినాయకుడిది వీడియోస్ అయితే ఇంకా అయితే అప్లోడ్ అయితే అవుతూ ఉంటాయి. ముంబై గణేశుళ్ళు అయితే హైలైట్ ఉన్నాయి నిజంగా. చూసుకోవచ్చు ఇక్కడ ఇంకో ముంబై స్టైల్ వినాయకుడు విత్ ఒరిజినల్ పంచ. ఇక్కడైతే మూషికం మీద ఉంచిన వినాయకుడు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు, ఇది కూడా ముంబై స్టైల్ మహారాజా. దీనికైతే ఒరిజినల్ పంచ్ అయితే రాదు. టోటల్గా చూసుకున్నట్టయితే ఒకే ఒక వినాయకుడికి, టోటల్ గణేష్ అడల్స్లో ఒకే ఒక వినాయకుడికి మాత్రం ముంబై స్టైల్ వినాయకుడు ఒకే ఒక దానికి మాత్రం కుందన్ వర్క్స్ అండ్ ఒరిజినల్ పంచ ధోతి అయితే వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రాముడి విగ్రహం అయితే చెప్పినా కదా. సో బ్యాక్గ్రౌండ్ మొత్తం అయోధ్య చూసుకోవచ్చు. ఇయర్ ఎట్లయినా రామ్లల్లా స్పెషల్ అండ్ రాముడి రూపమే అసలు స్పెషల్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మన ముచికం. అండ్ ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు వినాయకుడు ఎట్లా ఉంటుంది అంటే గ్రాండ్ అసలు. ఒక్కొక్క వినాయకుడి బ్యాక్గ్రౌండ్కి ఒక్కొక్కటి అయితే ఉంది. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే శివపార్వతులు రెండు వైపులు, అండ్ ఇక్కడ అమ్మవార్లు మాతలు, ఇంకా ఇట్లా ఓడ టైప్ అయితే ఉంటుంది ఇది సింహాసనం కూడా. అండ్ హైలైట్ ఉంది వినాయకుడు వచ్చేసి. అండ్ చూసుకోవచ్చు ఒక్కొక్క వినాయకుడు ఒకటి, అక్కడైతే మొత్తం కలర్ఫుల్ అయోధ్య అండ్ ఇక్కడైతే గోల్డెన్ అయోధ్య. ఇటు మిగిలిన వాటికి కూడా కొంచెం కలర్ఫుల్ అయోధ్య అయితే పెట్టినారు. సో ఇది ఫస్ట్ షేడ్లో ఉన్న వినాయకులది. అండ్ బ్యాక్గ్రౌండ్ వెనక వైపు కూడా ఇంకోటి అయితే షెడ్ అయితే మనకి ఉంది కదా, ఒక్కసారి అక్కడికి కూడా అయితే వెళ్ళి చూద్దాం. సో మన వినాయకుడు బుక్ చేసి ఆల్మోస్ట్ 2 to 3 weeks అయితే అయిపోయింది, కానీ ఇంకా వీడియోస్ అయితే వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు వినాయకుడిది. సో మనం బ్యాక్గ్రౌండ్కి అయితే వచ్చేసినాము, బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసినాము. బట్ లోపల ఒకే ఒక వినాయకుడు కలరింగ్ అయితే ఉంది బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ వినాయకుడు. అండ్ చూసుకోవచ్చు మొత్తం ఏనుగుల పైన వినాయకుడి రూపం లాంటివే. అండ్ మొత్తం గోల్డ్తో నిండిపోయింది వినాయకుడు వచ్చేసి. సో చూసుకోవచ్చు వినాయకులది ఇది ఒకటి షెడ్. అండ్ ఇది అంతా చూసుకున్నట్టయితే వినాయకులు అసలు హైలైట్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మాతా విగ్రహాలు కూడా అయితే ఉన్నాయి, అంటే లాస్ట్ ఇయర్ అవి. సో లాస్ట్ ఇయర్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి కొన్ని. నాకు తెలిసి అయితే తక్కువలో కావాలంటే లాస్ట్ ఇయర్ వినాయకులు అయితే వస్తాయి. అండ్ మనకి ఈజీగా తక్కువలో అయితే చిన్న వినాయకులు అండ్ లాస్ట్ ఇయర్వి ఇస్తారేమో తెలియదు. సో వినాయకులు మాత్రం క్రేజీ ఉన్నాయి అసలు. ప్రైజెస్ అయితే హైలైట్ ఉన్నాయి. ముంబై స్టైల్ వినాయకుడి ప్రైసెస్ కూడా అరౌండ్ 1 to 1.5 వరకు అయితే ఉంది విఘ్నేశ్వరుడిది. మన ముంబై స్టైల్ వినాయకుడిది 105. $1,52 to 1,50 ఈ మధ్యలో ఉండొచ్చు ఈ వినాయకుడి యొక్క ప్రైస్. సో ఇది ఈరోజు రాల్ కలకర్ ఒక అప్డేట్. మీ అందరికీ నచ్చాలనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం మంచి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నా బెల్ నోటిఫికేషన్ బట్టి అయితే ఆన్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.